Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్ దామోదరన్న మరణించారంటూ పార్టీ విడుదల చేసిన లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ఆ లేఖ ఫేక్ అంటూ కొంతమంది అంటుంటే, లేదు నిజం అంటూ కొంతమంది చెప్తున్నారు. ఇటువైపు పోలీసులు కానీ అటువైపు అన్నల నుంచి కానీ ఎలాంటి ధృవీకరించట్లేదు. కానీ ఇటువైపు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చనిపోవడం పట్ల అతని కుటుంబ సభ్యులు, అతనితో గతంలో పనిచేసిన వారు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ఫేక్ అంటూ కొంతమంది వర్తిస్తుంటే, మరికొంతమంది మాత్రం ఆ రోజు జరిగిన ఘటనలో దామోదరన్న ఎస్కేప్ అయ్యారు, ఎక్కడో సేఫ్ గా ఉన్నారంటూ కొంతమంది నిర్ధారిస్తున్నారు. ఏదేమైనా సరే లేఖ విషయం కాసేపు పక్కన పెడితే, ఆయన చనిపోయారా లేదా అన్న విషయం కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే, దామోదరన్న ఏమయ్యారనే విషయంపై మాత్రం ఆ గతంలో అతనితో పనిచేసిన వ్యక్తులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో హుస్నాబాద్ లో సంబంధించిన బర్ల మల్లేష్ అలియాస్ గంగన్న, అతను ఏటూరు నాగార్లో బడే చొక్కారావు దామోదరంతో కలిసి పనిచేశారు. ఆయన ప్రస్తుతం అంతా లైన్ ఉన్నారు. ఆయన అడిగి ఏం జరుగుండొచ్చు, గతంలో దామోదరాన్ని ఏ విధంగా పనిచేసేవారు, ఏటూరు నాగార్లో పనిచేస్తున్నప్పుడు అతని సహచరులు ఏ విధంగా ఉండేవారు, అతని సమకాలికుడైన గంగన్న మరుస్తూ మనం ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న గంగ, ఇప్పుడు మీరు ఇటీవల 2 రోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతుంది, దామోదరన్న మరణించారని పీపుల్స్ వర్గం లేక ఒక లెటర్ ఇష్యూ చేసింది. సాధారణంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పార్టీ లేఖ విడుదల చేసినప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటో కానీ, అక్కడ సంబంధించిన ఈ దహనం చేసిన కార్యక్రమాల ఫొటోస్ కానీ 2 జతపరిచి విడుదల చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గతంలో మనం రామకృష్ణ విషయంలో కానీ, లేదంటే కొన్ని సంఘటనలు చూసినప్పుడు పార్టీ నేచురల్ డెత్ అయినా, లేదు పలానా వ్యక్తిని మేమే చనిపోయారు కాబట్టి మేము ఖననం చేసాం, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అతని ఫోటో అదేవిధంగా లెటర్ కూడా కలిపి విడుదల చేస్తుంటారు. కానీ దామోదరన్ విషయాలు మాత్రం లేఖ వచ్చింది కానీ అతనికి సంబంధించిన ఫొటోస్ ఏవి రాలేదు. మీకున్న సమాచారం ప్రకారం గతంలో ఇటువంటి సంఘటనలు జరిగితే ఏ విధంగా పార్టీ లెటర్ విడుదల చేస్తుంది? అంతేకాకుండా ఏటూరు నాగారంలో అతను దామోదరన్ పనిచేస్తున్న సమయంలో మీరు ఆయన కలిసి మాట్లాడుకున్నప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉండేది, అతని ప్రజల కోసం ఎలాంటి నిరంతరం తప్పించేవారని? అలా నేను హుస్నాబాద్ ఏరియా కమిటీ మెంబర్ గా ఉన్నప్పుడు ఆయన ఏటూరు నగరం ఏరియా కమిటీ మెంబర్ గా ఉన్నాడు. 99లో మేము కలిసినాము. రాష్ట్ర స్థాయి మీటింగు ములుగు ఏరియాలో జరిగింది, ఏటూరు నగరం ఏరియాలో జరిగినప్పుడు 99లో మేము కలిసినాము. అయినా మేము నిర్వహణ కమిటీ మెంబర్లుగా ఉన్నాము. మాకు అప్పుడు గణేష్ అన్న మాకు నిర్వహణ కమిటీ కార్యదర్శిగా మాకు పనిచేసినప్పుడు, తన జిల్లా కార్యదర్శిగా అప్పుడు ఉండే ఏది చర్చలకు పోయిన గాజర్ల రవి ఆలియస్ గణేష్ అన్న. ఆ టైంలో మాకు పరిచయము, కలిసిండు. తననేమో ఏటూరు నగరం ఏరియా కమిటీ మెంబర్ ఉండే, నేను హుస్నాబాద్ ఏరియా కమిటీ మెంబర్ గా ఉన్నాం. మేము చాలా యాక్టివ్ గా ఉంటుండే, చాలా సింపుల్ గా ఉంటుండే, చాలా అన్ని విషయాలలో యాక్టివ్ గా ఉంటుండే. అప్పుడు మేము దాదాపు ఒక 15 రోజులు మేము కలిసి మాట్లాడుకున్నాం. మంచి మనిషి, నవ్వుముఖము, మృదు స్వభావాలు, ఎవరిని కూడా కించపరచకుండా ప్రతి ఒక్కరిని మంచిగా పలకరించే ధోరణి ఉంటుండే మాకు. తర్వాత ఆయన ఆర్గనైజేషన్ ఇచ్చాయి, వరంగల్ జిల్లా ఉన్నాడు. నేనేమో అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను నిజామాబాద్ జిల్లాకి వచ్చేసిన. ఏదేమైనా దురదృష్టకరమైన సంఘటన ఇది. ఎందుకంటే లేఖ విడుదల చేసినంటే వాస్తవమై ఉంటది. ఎందుకంటే ఓసారి ఫోటో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవాళ ప్రభుత్వం జరుపుతున్న దమనకాండలో నిర్బంధం ఉన్న ఇబ్బందులలో కొన్ని కిట్ బ్యాగులు పోయినప్పుడు అలా కూడా ఫోటో పోవచ్చు. అంటే ఫోటో పెట్టకపోవడం అంటే మూలంగా పేకు అని కాదు. వాస్తవంగా దక్షిణ బస్తర్ కమిటీ గంగ పేరుతోటి లేఖ విడుదలైంది కాబట్టి నేను కూడా నాకున్న సమాచారం మేరకు నేను కూడా వేరే తెలుసుకుంటే నిజమే ఎన్కౌంటర్, నిజమే చనిపోయింది అని చెప్తారు. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. దాదాపు ఒక 30 సంవత్సరాల పార్టీలో పనిచేసి చనిపోయింది కాబట్టి మాకు కూడా చాలా బాధగా ఉంది అన్న. ఆ విషయం కాస్త పక్కన పెడితే 15 రోజులు దాదాపు ఆయనతో అన్నతో మీరు ఉన్నారు. అన్న యొక్క ప్రభావం ఎలాగుండేది ప్రజల పట్ల, ఆయనకున్న దృక్కోణం ఏ విధంగా ఉండేది, పార్టీ పట్ల ఎలాగుండేవారు, ఆ క్రమశిక్షణ ఒకసారి చెప్పండి. చాలా అంటే చాలా బాగా యాక్టివ్ గా ఉంటుండే, మిలిటరీ పరంగా కూడా బాగా యాక్టివ్ ఉంటుండే. అంతకుముందు ఆజాద్ అన్న మొదటి ప్లాటూన్ ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఏర్పడినటువంటి మొదటి ప్లాటూన్ ఆజాద్ అన్న నాయకత్వంలో ఉండే. దాంట్లో కూడా ప్లాటూన్లో కూడా పనిచేసిండు, ప్లాటూన్లో సభ్యులుగా పనిచేసిండు. మొదటి ప్లాటూన్ మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఏర్పడినటువంటి మొట్టమొదటి ప్లాటూన్ ఏదైనా ఉందంటే ఆజాద్ అన్న, గాజర్ల సారయ్య ఆజాద్ అన్న నేతృత్వంలో కూడా ఆయన పనిచేయడం జరిగింది. 99లో
ఆయన అప్పుడు ఏరియా కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు నాకు పరిచయం అయ్యాడు. చాలా యాక్టివ్గా ఉంటుండే, చాలా హుషారుగా ఉంటుండే. అంతకుముందు కూడా బడే నాగేశ్వరరావు ఆలియాస్ బడే నాగేశ్వరరావు అని చెప్పేసి వీళ్ళ బంధువే. వీళ్ళకి ఏమవుతాడో దాదాపు పెద్ద బాబాయ్ అవుతాడో ఏమవుతాడో. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్రభావంతో ఈయన కూడా కాల్వపల్లి అదంతా కూడా ముందర నుంచి వెళ్ళి నక్సలైట్లకు పెట్టని కోట ఉన్నటువంటి ఏరియా అది. అట్లా మేము ఒక 15 రోజులు ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయినాం. ఆయన చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయని మేము అనుకున్నాము. ఇక తర్వాత ఆయన ఆర్గనైజేషన్ చాటు ఉన్నాడు, మేము ఇటు వెళ్ళొచ్చినాం. కానీ మేము ఒక తక్కువ రోజులు అంటే ఒక 15 రోజులే కలిసి ఉన్నాం. 15 రోజులు క్యాంపు జరిగింది, ఆ క్యాంపులో కలిసి ఉన్నాం మేము. అన్న ఆయన ఎక్కువగా మిలిటరీ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారా లేదా రాజకీయ తరగతి వైపు ఎక్కువగా ఉండేవారా? రెండింటిని సమానంగా స్వీకరించేవాడు. మిలిటరీలో ఉండే, రాజకీయాల్లో ఉండే. కానీ మిలిటరీలకు ముందు మిలిటరీలకు పోలే, ఏరియా కమిటీ మెంబర్గానే ఉండి తర్వాత ఏరియా కమిటీ సెక్రటరీగా, తర్వాత జిల్లా కమిటీ మెంబర్గా, జిల్లా కార్యదర్శిగా అంచెలంచెలు ఎదుగుతూ ఆర్గనైజేషన్ రీత్యా ఇక నిర్బంధం తీవ్రతరమైన సందర్భంగా మళ్ళీ అటు పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్కు పార్టీ అవసరాల రీత్యా అటు పంపించడం జరిగింది. సాధారణంగా పార్టీలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు డెడ్ బాడీ తీసుకెళ్తున్న క్రమంలో లేదంటే గాయపడిన వ్యక్తి తీసుకున్న క్రమంలో చనిపోయినప్పుడు పార్టీ అతనికి దహనం చేసి ఆ అంత్యక్రియలు చేస్తున్న వీడియోలు తీసి తర్వాత పేపర్కి ఇవ్వడం లేదా మీడియాకి ఇవ్వడం జరుగుతుంటాయి. మన గతంలో రామకృష్ణ విషయంలో కానీ సాకుమర చాలా విషయాలు చూసాం. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఆ వీడియో లేదా ఫోటో తర్వాత జరిగిన సంఘటన రెండు కలిపి ఇస్తుంటారు. కానీ ఇక్కడ గంగక్క అని పేరు మీద కేవలం ఒక పేపర్ మాత్రం, ఒక పత్రికా ప్రకటన మాత్రం వచ్చింది. ఇది వాస్తవం కాదని కొంతమంది అంటుంటే కొంతమంది ఇది వాస్తవం అంటుంటారు. మీకున్న క్లారిటీ ఎలాగొస్తుందండి? నిజమన్నా, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం వేల మందిని మిలిటరీ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు కానీ, కోబ్రా బలగాలు కానీ, డిఆర్జీ బలగాలు కానీ, ఇంకా వగైరా వగైరా బలగాలు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్లో మన వాళ్ళకు అధునాతన ఆయుధాలు, తర్వాత అవసరమైతే హెలికాప్టర్లు వచ్చే పరిస్థితి ఉన్నది. అవసరమైతే ఇంకా వేరే వేరే అన్ని రకాల అక్కడ వాళ్ళకు ఆధునికమైన సౌకర్యాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళు అవన్నీ సమకూర్చుకొని నిజంగా తీసుకుపోయి దహనం చేసి ఆ ఫోటోలు తీసి అవన్నీ మంచిగా ర్యాలీ లెక్క తీసి చేయాలంటే అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఇవ్వాలి. ఎందుకంటే అంత టైము తీరము అలా అక్కడ లేదు అక్కడ. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు ఇవాళ ఛత్తీస్గఢ్లో రోజు నిత్యకృత్యం అయిపోయింది దాడులు అనేది. కాబట్టి జరుగుతున్న దాడుల సందర్భంగా రిట్రీట్ అయ్యి వాళ్ళు కూడా ఆత్మరక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది తప్ప దురదృష్టవశాతం ఏంటంటే ఆయనను తీసుకుపోయి మనం చేసుకోలేకపోయినాం అనేది బాధ ఉన్నది. సందర్భం ఉన్నప్పుడు ఖచ్చితంగా సేదురు వాళ్ళు, సందర్భం లేదు అక్కడ ఉన్న నిర్బంధం దృష్ట్యా, అక్కడ ఉన్న పోలీసు బలగాల దృష్ట్యా వాళ్ళు రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయినట్టున్నారు. అక్కడ విరోచితంగా పోరాడి దామోదరంలో అమరుడు కావడం జరిగినట్టున్నది. వాటిని పరిస్థితులు చూస్తే గంగ పేరుతో కూడా అదే విషయాన్ని కూడా ధృవీకరించాడు. కాబట్టి ఫోటోలు ఇయ్యలేకపోయినంత మాత్రాన మనము అబద్ధం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పార్టీ పేరుతోటి ప్రకటన వచ్చింది కాబట్టి మాకు కూడా నేను తెలుసుకున్న సమాచారం మేరకు కూడా చనిపోయాడనే చెప్తున్నారు. కాదన్నా, మీరు అన్నది వాస్తవమే అయిండొచ్చు. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులకి ఆ లెటర్ అన్నది ఫేక్ అని కొంతమంది చెప్పడంతో వాళ్ళు అయోమయాలు పడతారు కదా. నా కొడుకు బతుకున్నాడని దామోదర్ అన్న తల్లి బతుకమ్మ ఇప్పుడు కూడా ఎదురు చూస్తుంది. ఆమె కంటికి కనిపించకపోయినా కొడుకు ఎప్పుడైనా వస్తాడు పలకరిస్తాడని ఆమె చాలా ఎదురు చూస్తుంది. ఇక్కడ డెడ్ బాడీ రాకపోయేసరికి ఆమె అయోమయంలో పడుతుంది కదా. కాబట్టి పార్టీ ఇప్పటికైనా సరే అది వాస్తవా కాదా, లెటర్ అయినా సరే వాస్తవా కాదా అని చెప్పడం అనేది బాధ్యత కదా. అవునన్నా, వాస్తవము, బాధ్యత. వాళ్లకు ఉన్న ఇప్పుడున్న పరిస్థితులలో మిగతా ప్రెస్ వాళ్లకు వివరణలతో సహా కూడుకున్న లెటర్ పంపించాలంటే వాళ్ళకు కూడా టెక్నికల్ ఇబ్బందులతో పంపించకపోయి ఉండొచ్చు. మేము కూడా పేక్ అయితేనే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే పేక్ అయితేనే అయ్యో ఎక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా ఇంకా 4 రోజులు బతికితే మన అందరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము బాధపడుతున్నాము. కానీ ఇవాళ ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే మాత్రము, ఎందుకంటే 18 మంది చనిపోయిన దాంట్లో ప్లటూన్లో ఈయన ఉన్నాడు. ప్లటూన్కు కమాండర్గా అంతకుముందు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఉన్నాడు అన్నట్టుగా మాకు అనుమానాలు బలపడుతున్నాయి. దాదాపు ఈయన కాకుండా 18 మంది కూడా చనిపోయారు. దాంట్లో మిగతా వాళ్ళు కొద్దిగా నాయకత్వం అంటే అయ్యర్ నాయకత్వం కాకున్నప్పటికీ ఈయన మాత్రము దానికి నాయకత్వం వహిస్తూ అక్కడనే విరోచితంగా పోరాడి చనిపోయాడు అని చెప్పేసి మనకు దక్షిణ బస్తరు కార్యదర్శి గంగా పేరుతో లేఖ విడుదలైంది. కాబట్టి అంటే ఫోటోలు పంపించినంత మాత్రం నిజం కాలేదని మనం చెప్పలేము. లేదు మరి ఇంకో నాటకం కూడా పోలీసులు అట్లా పేకు లెటర్ పంపి కూడా అట్లా ప్రచారం చేస్తున్నారు, అర్థమైతలేదు అన్న. అది ఏదున్నా మీ ప్రచారం కాదన్న. పోలీసులు ఒకవేళ మీరు అన్నట్లుగా పోలీసులు చేశారనుకుంటే వాళ్ళకి ఏం లాభం ఉంటుంది ఇందులో?
అంటే 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 ఏం మీరు లాభం అంటే అన్నట్లుగా ఇట్లా కాదన్న మీరు అన్నట్లుగా ఒక ఎత్తుగడగా భాగంగా అనుకుంటే వాళ్ళ ఎత్తుగడకి వాళ్ళకి అవును. ఉపయోగం ఏ విధంగా ఉంటుంది పోలీసులకి? పోలీసు వాళ్ళకి ఇట్లా గందరగోళం సృష్టించి చనిపోయిన వరకల్లా మిగతా వాళ్ళు కూడా ఉన్నోళ్ళు కింది స్థాయికి ఆర్డరు ఆత్మస్థైర్యం కోల్పోయి లొంగిపోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఆ పద్ధతిలో వాళ్ళు ఓకే. ఆ దాన్ని ఒక రకంగా వాడుకుంటారని నా ఉద్దేశం. అచ్చా. కానీ పోలీసులు మాత్రం చెప్తున్నారు గతంలో హిడ్మా కూడా ఇదే విధంగా ఒక టాక్టిక్స్ ప్లే చేశాడు. ఆ టాక్టిక్స్ లో భాగంగానే ఇది కూడా అయ్యుండొచ్చని వాళ్ళంటున్నారు. అదే అన్న మాకు కూడా ఏంటంటే పూర్తి స్థాయి సమాచారం మనకు రేపటి వరకల్లా పూర్తి స్థాయిగా మనకు తెలుస్తది. హ్మ్. అందుకే మీకు ఉన్న ఛానల్ ద్వారా మరి ఇంకా పూర్తిగా సమాచారం ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక గందరగోళ పరిస్థితి ఉన్నది ఇవాళ. ఎందుకంటే 18 మంది చనిపోయిన దాంట్లో ఎవరున్నారు ఏంది అనేది కూడా కనీసం ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళ ఫోటోలు విడుదల చేసి వాళ్ళను నిజంగా అన్ని వాళ్ళందరికీ కూడా భద్రపరిచి మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం కూడా అటువంటి కనీస ప్రజాస్వామ్య సూత్రాన్ని కనీస హక్కుల్ని కూడా వాళ్ళు కల్పించే పరిస్థితి లేదు. మొత్తం అన్నింటినీ కూడా కాలరాసి ఇలా వాళ్ళు చంపేసినాము చనిపోయారు అనే ఆనందంలో ఉన్నారు తప్ప కనీసం ప్రజాస్వామ్యాన్ని పాటిద్దాం, కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్దాం, కనీసం వాళ్ళను అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ నిర్ధారణ చేద్దామనే కనీస సోయి కూడా అక్కడ ఉన్న ప్రభుత్వాలకు కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఎవరు కూడా లేకుండా పోయింది అని చెప్పేసి మాకు ఆ బాధ ఉన్నది అన్న. ఓకే. అన్న ఫైనల్ గా చెప్పండి. ఒకవైపు ఛత్తీస్గఢ్ లో 2026 మార్చి సరికి పార్టీలు పూర్తిగా లేకుండా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఒకవైపు చర్చలు అంటుంది, మరోవైపు ఏమో కాల్పులు కూంబింగ్ చేస్తూ కాల్పులు చేస్తున్నారు. ఇప్పుడు అజ్ఞాతంలో వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే పిలుపు ఏంటండి? అన్న మేము అజ్ఞాతంలో ఉన్న వాళ్ళను ఇలా మా బలహీనతల వల్ల మేము వెళ్ళొచ్చినాం. కానీ అజ్ఞాతం ఉన్న వాళ్ళు నిజంగా చరిత్రలో ఒక హీరులు. కానీ ఇవాళ ప్రభుత్వాలు ప్రజలకున్న మౌలిక సమస్యల్ని ప్రజలకున్న మౌలిక అవసరాల్ని గుర్తించకుండా ఇవాళ కేవలం మేము సైన్యంతో డబ్బు ఖర్చు పెట్టి లేకపోతే సైన్యాన్ని పెట్టి లేకపోతే హెలికాప్టర్లు దించి లేకపోతే 1000 మందిని దించి 1000 కోట్లు 6000 కోట్లు 7000 కోట్లు ప్రకటించి మేము అక్కడ ఉద్యమాన్ని అణిసివేస్తామనేది అది ఒక మూర్ఖత్వపు చర్య. అది అక్కడ ఉన్న ఇవాళ సహజ వనరులు ఖనిజాల్ని అక్కడ ఉన్న అడవి సంపదను దోసుకోవడానికి బహుళజాతి కంపెనీలకు పెట్టుబడిదారులకు దారదత్తం చేయడానికి కోసము పెట్టే వాళ్ళు ఆలోచించే కుట్రలో భాగంగానే జరుగుతుంది తప్ప ప్రజల విషయాల్లో ప్రజల మౌలిక అవసరాలు సౌకర్యాలను గుర్తించే విషయంలో వాళ్ళకు కల్పించే విషయంలో కల్పించకుండా ఇటువంటి దమనకాండను కొనసాగించడం అనేది అది రాజనీతిలో భాగంగా చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏముండదు. ఒక ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాము. కానీ కాకుండా పోలీసులు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ఆదివాసుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం, అక్కడ అభివృద్ధికి మాత్రం ఎటువంటి విఘాతం కలిగించదంటూ చేస్తున్నాయి. మరోవైపు వాళ్ళందరూ సరెండర్ అవ్వమండి, వాళ్ళు సరెండర్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తామంటూ ఒక ఆహ్వానం పలుకుతున్నారు. దాన్ని మీరేం చెప్తారు? అన్న సరెండర్ అవడము కాకపోవడం అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేద్దామన్నా. వాళ్ళు ఫస్ట్ ప్రభుత్వం అనేది ప్రజల మౌలిక ఆర్థిక అవసరాలు గుర్తించి వాళ్ళు అభివృద్ధి చేసినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు అణచివేత కొనసాగించాల్సిన అవసరమే లేదన్నా. అణచివేయకుండానే ఇవాళ అభివృద్ధి అనేది అక్కడ ఆర్థిక వనరులు ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరిచి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచి అక్కడ ఉన్న ఆదివాసులకు హక్కులు కల్పించిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రజల నుంచి వాళ్ళే దూరం అవుతారు కదా నేను అనేది. ఇప్పుడు చెప్పండి అన్న మంచి పని చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళే దూరం అయిపోతారు. అక్కడ ఆదరణ కరువైపోయినాక సమస్యలు లేకపోయినాక అన్నల్ని ఎవరు కోరుకుంటారు అన్న? వాళ్ళన్న ప్రతి ఒక్కళ్ళు అన్నలే. ఇప్పుడు ఆయుధం ఉంటే అన్న అయితే ఆయుధం లేకపోతే మనిషే కదా అన్న. కరెక్టే. మీరు అన్నట్లుగా అభివృద్ధి చేసుకుంటే వాళ్ళ అన్నలకు ప్రజలు దూరం అవుతారు మీరు చెప్తున్నారు. కానీ అభివృద్ధి చేయడానికి అడవులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడ్డుకుంటున్నారు అనేది పోలీసుల అభివృద్ధి నిరోధకులు వాళ్ళు, అభివృద్ధి కాములకులు మేము. వాస్తవంగా మేమంటే పార్టీ అభివృద్ధి నిరోధకులే వాళ్ళు. ఇలా అక్కడ ఉన్న సంపదని అక్కడ ఉన్న ఖనిజాల్ని అక్కడ ఉన్న అడవిలో దొరికే అన్ని రకాల ఖనిజాల్ని బహుళజాతి కంపెనీలకు పెట్టుబడిదారులకు దారదత్తం అని చెప్పేసి దారదత్తం చేసి అడవిలు మొత్తం సాపి చేసి అక్కడ ఉన్న ఆదివాసీలు ఎల్లగొట్టి ఆదివాసుల మీద దాడులు చేసినాక అడవంతా కథం అయిపోయినాక అక్కడ మనుషులకు కూడా కనీస సౌకర్యం లేని పరిస్థితి ఉంటది కదన్న. అదే మొత్తం మీద ఈ ఇష్యూకి పులి స్టాప్ పడాలంటే దామోదర్ దాదా ఉన్నారా లేదా అనేది మరొకసారి పార్టీ ప్రకటన చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఇప్పుడు వచ్చిన లేఖ తీసుకుంటే ఫేక్ కాబట్టి అది ఫేక్ అని ఒక ఆరోపణ రూమర్ వచ్చింది కాబట్టి కుటుంబ సభ్యులు అదేవిధంగా అతని సమకాలీకులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై క్లారిటీ కావాలంటే పార్టీ ఈ లేఖ కరెక్టా కాదా అన్నది మీద మరొకసారి ఒక లెటర్ ఇష్యూ చేస్తే ఇష్యూకి ఇక్కడ పులి స్టాప్ పడుతుంది అనేది గంగన్న చెప్తున్నారు. దామోదర్ దాదా మీద జరుగుతున్న ప్రచారంపై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.